గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెయిట్ చేస్తున్నా. ప్రభాస్ గారి లుక్ కాస్త లీక్ అయింది ఈ మధ్య. అవును, చాలా యంగ్ గా ప్రీవియస్ నేను కూడా ప్రభాస్ చూసా కనిపిస్తున్నారు. బాగుంది, మస్తున్నాడు ప్రభాస్. మీకేమన్నా మీ క్యారెక్టర్ లీడ్ గానీ ఏమన్నా ఇచ్చారా? ఫౌజీ గురించి ఎలా ఉండబోతుంది సినిమా? ఫౌజీ నాకు క్యారెక్టర్ అనుకున్నారు, అదే టాక్ నడుస్తుంది. ఇంకా డేట్స్ ఫైనల్ అవ్వలేదు. డేట్ ఫైనల్ అయినప్పుడు మళ్ళీ చెప్తా. అంటే ఫ్యాన్స్ కి ఒక అంచనా కోసం ఏ స్థాయిలో ఉండబోతుంది సినిమా? తెలియదు బ్రో, నేను బ్రదర్, ఎందుకంటే తెలియదు మనం మాట్లాడద్దు. తెలిసి కొంచెం చెప్పొచ్చు కానీ మొత్తం చెప్పలేము. నాకు నిజంగా తెలిస్తే నేను చెప్తా. అంటే ప్రభాస్ గారి టాపిక్ మళ్ళీ వచ్చింది కాబట్టి మీరు సలార్ అప్పుడు కూడా ప్రభాస్ గారితో ట్రావెల్ అయ్యి ఉంటారు. అవును, అంటే ఒక్కసారి ప్రభాస్ గారిని లైఫ్ లో ఎవరన్నా కలిస్తే అవును, ఆయన ఇచ్చే ఆ మర్యాదకు కానీ ఆయన పెట్టే ఆ ఫుడ్ కానీ జీవితంలో మర్చిపోలేరు అంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది ప్రభాస్? మాకేంటంటే ఆ ఉన్న సీరియస్ సిచ్యువేషన్ సీన్ అన్నప్పుడు మనం ఎక్కువ ఇంటరాక్షన్ జరగదు. షార్ట్ సీన్, హీరో గారు వచ్చారు, మేము రెడీగా ఉన్నాం, సీన్ తీయాలి, ప్రొఫైలర్లు అన్ని ఆన్లో ఉంటాయి, అన్ని ఆ టైంలో అయిపోవాలి. ఒకవైపు లైటింగ్ పోతుంటది, ఎక్కువ టైం వేస్ట్ చేయం. టైం వేస్ట్ చేసి అసలు షూటింగ్ పెట్టుకోద్దు అంటాను నేను. ఇది కరెక్ట్, ఎందుకంటే రూపాయి 2 రూపాయలతో పెట్టదు, లక్షలు కోట్లు పెడితే ఒక్కరోజు షూట్ అవుతుంది. అవునా? సో అందుకని చెప్పేసి మాకేంటంటే వచ్చామా, హలో సార్ అంటే హలో సార్, హౌ ఆర్ యూ అంటాడు, డార్లింగ్ డార్లింగ్ తిన్నా అంటారు. అంటే ఎక్కువ ఇది ఉండదు, ఎందుకంటే అక్కడ రికార్డ్ అవుతుంటుంది మైక్. సో అంత హ్యాపీగా, అంత జోవియల్ గా. ప్రభాస్ ఎంత మంచోడు అసలు తెలుసా, నిజంగా చాలా మంచి అబ్బాయి. సింపుల్ గా అక్కడే కూర్చుంటాడు, మాతోటే కూర్చుంటాడు, జోకులు వేసుకుంటూ ఉంటాం, ఇలా ఇలా అంటుంటాడు. మన మేకప్ మ్యాన్ ఇలా గిల్లుతా ఉంటాడు. బాగా మొహమాటస్తుడు అంటే కదా సార్? మొహమాటం అంటే కొత్త చోట్ల మొహమాటంగానే ఉంటాడు. అది సినిమా సెట్ కాబట్టి అందరితో హ్యాపీగా ఉంటాడు. యా, కొత్తగా అంటే ఇప్పుడు ఎక్కడైనా పోవాలి చేయాలంటే మొహమాటం ఉంటుంది. పాపం ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు బయట. చాలా మంచోడు ప్రభాస్. దేవరా 2 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ దేవరా స్టార్ట్ అయిపోతుంది. ఆగిపోతుంది అనేది అబద్ధం, చాలా మంది చెప్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది సార్ ఆ టాకు? ఎప్పటికప్పుడు నిర్మాత కానీ, హీరో గారు కానీ, డైరెక్టర్ కానీ చెప్తూనే వస్తున్నారు దేవరా 2 ఉండబోతుంది అని చెప్పేసి. అండ్ దేవరా 1 సూపర్ డూపర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. సో 2కి వీళ్ళందరూ రెడీ అవుతుంటే ఒకవైపు నుంచి దేవరా 2 ఆగిపోద్ది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఈ టాక్ ఎందుకు వచ్చినట్టు? క్రియేట్ అయ్యి కదా, మీరే చెప్పారు ఫేక్ న్యూస్ క్రియేట్ అయింది. ఫేక్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు? నిజాన్ని నిర్భయంగా ఎవరు చెప్పలేరు. ఫేక్ కాబట్టి క్రియేట్ చేసి ఇది చేశారు. దానికి అడ్డుకట్ట వేసి మొన్న పోస్టర్ రిలీజ్ చేశారు, పార్ట్ 2 గెట్ రెడీ అని చెప్పి. 1 year అయినప్పుడు. యా, ఎవరు ఏం చేసుకున్నా అది ఆగదు. ఇంకోటి ఏంటంటే టైగర్ లుక్స్, ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ ఈ ప్రశాంత్ నీల్ గారి సినిమా కోసం చేంజ్ చేయాలి.